ఏడుస్తున్నా, నిజంగా నీకు మొరపెడుతున్నా, నా కన్నీళ్ళన్నీ పరుగుతో తేలాడుతుంది, ఈ శ్రమలో నాకు విడుదల నీవే కదా అని మొరపెడతారు. నిజంగా భక్తులు శ్రమలు రాదు దేవుడు కాపాడుతాడు అనుకుందాం. మరి కాపాడినప్పుడు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి? మన క్వశ్చన్ ఇప్పుడు. దేవుడు కాపాడుతాడు అని చెప్పారు, అయినా మనకి వచ్చే శ్రమలు ఫ్యాక్ట్. ఇది నిజమా కాదా? ఇప్పుడు ఇలా కాపాడుతాడని చెప్పి ఇంటికి వెళ్తాం, సాయంత్రం పాటికి ఏదో ఒకటి అవుతుంది. ఈ వారంలో ఏదో ఒకటి మనకి ఊహించిందో ఆశించిందో సంథింగ్, ఒక కీడో, ఒక శ్రమో, ఒక ఇరుకో, ఒక ఇబ్బందో ఏవో ఒకటి వస్తానే ఉంటాయి. మరి ఎందుకు? ప్రశ్న వేసుకోవద్దా మనం? ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయి? ఎందుకు పోయి కొన్ని వాటిల్లో నీ కాలు చిక్కబడుతుంది? ఎందుకు? క్వశ్చన్ వేసుకోవద్దా? ప్రతిదానికి ఒక కారణం. నీకు ఏదన్నా రోగం వచ్చి